ఏఐ, క్వాంటం వంటి భవిష్యత్తు సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తూర్పు తీరం భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నట్లు కెనడాలోని వివిధ సంస్థల ప్రతినిధుల భేటీలో మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 5వ రోజు కెనడాలో వరుస భేటీలు నిర్వహించారు. ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రపంచ స్థాయి పేరెన్నికగన్న ఓపెన్ టెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతికత రంగాల్లో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలోని యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను ప్రారంభించాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని జాన్ రాడ్కో బదులిచ్చారు. ఏఐ, క్లీన్టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకారం అందించాలని టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్ కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులను మంత్రి లోకేష్ కోరారు. పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల వల్ల కేవలం 18 నెలల్లోనే 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ సంస్థలు రాబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భారత్, కెనడాల మధ్య ప్రాధాన్యతా రంగాల్లో సహకారం మరింతగా పెరిగే అవకాశం ఉందని టొరంటో సీజీఐ కపిధ్వజ తెలిపారు. కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టర్ థామస్ తో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సెమీ కండక్టర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఏపీలో అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అమరావతి రాజధానిలో 65,000 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. కెనడా, ఇండియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంచేందుకు సిఐబిసి వారధిగా పనిచేస్తుందని విక్టర్ థామస్ తెలిపారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.